ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయనా యొక్క చిన్న మందగా చేరు తండ్రి, నైనా ఇప్పటి వరకు పాటలు పాడుకున్నాం తండ్రి, వాక్యాన్ని ధ్యానించాం ప్రభా తండ్రి, విజ్ఞాపనలు చేస్తూ వచ్చాం ప్రభా, మీకు స్తోత్రములు. అయినా ఈ కార్యక్రమాన్ని నాయనా క్రమంగా జరిగిస్తూ ఉన్నటువంటి విధానం బట్టి స్తోత్రములు నాయనా. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి అయినా. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో తండ్రి చక్కగా ధరించదగిన జ్ఞానంతో దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం నాయన. వాక్యం చెప్పినటువంటి మీ కుమార్తెను బట్టి స్తోత్రములయ్యా. మరి వినూపాను నాయన మీరు దీవించండి, వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏలియా ప్రార్థన చేసిన విధంగా ఆయన ఏదైనా సరే ఒక కార్యక్రమం లేకపోతే ఒక పని పూర్తి కానప్పుడు 7 మార్లు తండ్రి ప్రార్థన చేశాడు. కనుక మేము కూడా ఓపిక కలిగి ప్రార్థన జీవితం కలిగి జీవించేటువంటి భాగ్యము దయచేయండి. చేరివచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రములైనా. చేసిన విజ్ఞాపనలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, వాటిని దీవించండి నాయన. అదేవిధంగా ప్రభువా ఆయన ఎవరైతే దాని సమయంలోనైనా మోకాలు వంగి ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ కుటుంబాలను మీరు దీవించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం ప్రభువా తండ్రి. ఇంకా అనేక మంది రాలేకపోతున్నారయ్యా, వారికి కూడా ఆయన మంచి మనసు దయచేయండి. ఇది ఒక ఆధ్యాత్మిక తండ్రి ఒక కార్యక్రమాన్ని తెలుసుకొని ప్రభువా నా చురుకైన మెలకువగలిగి తండ్రి లేచినన్నా తండ్రి నా వాక్యాన్ని వినేటువంటి భాగ్యం వారికి దయచేయమని కోరుకుంటున్నాం ప్రభువా, మీకు స్తోత్రం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభువా నేను చేరువచ్చిన నా ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు తండ్రి. ఈ టీంలో అనేక మంది దైవజనులు ఉన్నారు అయినా తండ్రి, వయసులో పెద్దవారు ఉన్నారు. అందరినీ బట్టి కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అయినా. అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి కుటుంబాలను ప్రభువా మీరు దీవించిన అయినా ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యము, అదేవిధంగా తండ్రి ఎటువంటి అయినా తండ్రి ఆ యొక్క సాతాను శోధనలు లేకుండా సంతోషము సమాధానంతో ఆ కుటుంబాలను మీరు దీవించమని విజ్ఞాపన చేస్తూ చేరువచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించమని, వాక్యం చెప్పినటువంటి వారిని, ప్రార్థన చేసిన వారిని, బైబిల్ చదివిన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని దీవించమని తండ్రి. అదేవిధంగా ప్రభా రేపటి దినం నాయన మాకు తండ్రి నాయన 2వ శనివారం తండ్రి ఉపవాస ప్రార్థన ఉంది నాయన. ఆ కార్యక్రమానికి ఎవరైతే వస్తున్నారో వారిని క్షేమంగా అక్కడికి చేర్చండి. వాక్యం చెప్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఏదో నామకార్థకంగా ఉపవాస ప్రార్థన చేయకుండా తండ్రి వచ్చిన వారందరూ కూడా తండ్రి అక్కడ ఆయన శ్రద్ధగా కూర్చొని వాక్యం వినడానికి, ఆయన శ్రద్ధగా తండ్రి అందరూ కూడా కలిసి నాయన కన్నీటితో ప్రార్థన చేయడానికి తగినటువంటి మంచి మనసు కూడా అందరికీ దయచేయమని తండ్రి. మేము ఆయన ఇతరులకు ఒక మార్గాన్ని చూపించేటువంటి బిడ్డలుగా మమ్మల్ని మీరు వాడుకోమని విజ్ఞాపన చేస్తూ ఆయన ఆ సమయంలో మీరు మాతో ఉండినైనా మా యొక్క విజ్ఞాపనలు మీరు ఆలకించిన ఆయన ఉపవాస ప్రార్థనకు ఒక అర్థము తీసుకొని వచ్చిన ఆయన మీరు మహిమకరంగా మీరు తండ్రి మీరు వాడుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాదం తీసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రియకుమారుడైన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు సన్నిధి సమాసము ఈ దినమున టీమును నడిపిస్తున్న దైవ సేవకులకును, వాక్యం చెప్పిన మరి వినోపా సిస్టర్కును, వారి కుటుంబానికును, మరి టీంలో పాలు పంపును పొందిన ప్రతి దైవ సేవకులకును, సిస్టర్లకును, విశ్వాసులకును, వారి కుటుంబాలకును మరి యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి సమాసం సకల పరిశుద్ధులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.